ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున మనం శ్రీ విద్య గురించి అయితే విందాం. నమస్కారం గురుదేవ. రెండు గొంతులు ఒక్కసారిగా ఉలికిపడేటప్పటికీ ఉలికిపడి తలెత్తి చూశాడు రత్నాకరుడు. ఎదురుగా చేతులు జోడించి నుంచుని ఉన్నారు అతని శిష్యులు కృష్ణశర్మ, నారాయణ భట్. చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి ఆనందభరితనైనాడు రత్నాకరుడు. కుశల ప్రశ్న అనంతను అడిగాడు, ఏం పని మీద వచ్చారు అని. గురువర్య, ఇప్పటిదాకా మీ వద్ద ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, కామ కళా విలాసము, శుభగోదయ స్థుతి, యోగిని హృదయం, త్రిపుర రహస్యం, దేవి భాగవతం వంటి అనేక గ్రంథాలను చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు లలితా సహస్రనామాలకు ఆశాంతం భాష్యం చెప్పుకుందామని వచ్చాం. కాబట్టి కాదనక మమ్మలను కృతాజ్ఞలు చేయండి అన్నారు శిష్యులు. ఆ మాటలు విన రత్నాకరుడు పరమానందం చెందిన వాడై ఇవాళకి సెలవు తీసుకుని రేపు రండి అన్నారు. అనుకున్న ప్రకారం మరునాడు సాయం సమయాన వచ్చిన శిష్యులు గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి ఆయన అనుమతితో సుఖాసీనుడైన రత్నాకరుడు అమితానందం తన శిష్యులకు లలితా రహస్యనామ భాష్యం చెప్పడం ప్రారంభించారు. ఈ లలితా రహస్యనామాలు ప్రస్తుతం బహుళ ప్రచారంలో ఉన్న లలితా సహస్రనామాలు. సకుంకుమ విలేపన మళిక, చుంబి కస్తూరికం, సంబంధ హితేక్షణ, సుఖచాప వాకంకుశం, అశేషాన మోహిని మరుణమాలి భూషం బరాం, జపా కుసుంబాసురం జపనిదో స్మరిందంబికాం. నుదుటిన కస్తూరి తిలకం ధరించినది, చిరుగు నగపు చిందించినది, పాసము అంకుశము ధనుర్బాణములు చేతులు యందు ధరించినది, లోకాలన్నింటినీ నీ మోహింపజేయనది, ఎర్రని వస్తువులు ధరించినది, మంకెన్న పువ్వుల వలె పాటల వర్ణము గలది అయిన పరమేశ్వరుని ధరించి ఉన్నాను. నిరాకరుడు నిర్గుణ స్వరూపుడు అయిన వాడు పరబ్రహ్మ. అతని ప్రతిరూపం పరమేశ్వరి. సృష్టి ప్రారంభక ముందు పరమేశ్వరుడు బిందు రూపంలో ఉండేవాడు. తనలో లేనమై ఉన్న జీవుల యొక్క కర్మను క్షయం చేసి వారికి మోక్షం కలిగించాలనడు. తన నుండి కొంత భాగాన్ని కోరితో సృష్టి చేయాలి అని సంకల్పించాడు. అప్పుడు బయటకు పంపాడు అదే శక్తి, త్రికోణ రూపిణి. ఇప్పుడు త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పారశివ. త్రికోణమే శక్తి కాగా బిందు శివుడు వీరిద్దరు వేరువేరుగా ఉండరు, కలిసే ఉంటారు. శివుడు లేకుండా శక్తి గాని, శక్తి లేకుండా శివుడు గాని ఉండరు. త్రికోణే బైందవశిష్టం. త్రికోణంలో బిందు ఉంటుంది. త్రికోణం నుంచే నామ రూపాత్మకమైన జగత్తు ఏర్పడింది. త్రికోణం అంటే యోని, అదే జన్మస్థానం, స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా ఈ త్రికోణం నుంచి వచ్చింది. ఆ త్రికోణమే పరమేశ్వరి రూపం. ఆ పరమేశ్వరి లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అని కామేశ్వరిని పిలువబడుతుంది. ఆవిడే పరాశక్తి, అమ్మలగన్నాయమ్మ, జగన్మాత, శ్రీమాత. ఆమెను గురించి చెప్పే విషయమే శ్రీ విద్య. మంత్రశాస్త్రంలో స్త్రీ దేవతను గురించి చెప్పే మంత్రాన్ని విద్య అంటారు. ఇదంతా పరమేశ్వరుని గురించి చెప్పే విద్య కాబట్టి దీన్ని శ్రీ విద్య అంటారు. ఈ విషయం అంతా గతంలో మీకు కామ కళా విలాసము, శుభగోదయ స్థుతి, యోగిని హృదయం మొదలైన గ్రంథాలు వివరించారు. ఆ పరదేవతను గురించి చెప్పే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాన్ని శ్రీ విద్య అంటారు. గతంలో పైన చెప్పిన గ్రంథాల్లో చక్ర సంకేతం, మంత్ర సంకేతం, పూజా సంకేతం అని 3 విషయాలను వివరించడం జరిగింది. అదంతా శ్రీ విద్య అయితే అంతటితో ఈ శ్రీ విద్య పూర్తి కాలేదు. శ్రీ విద్యకు సారథి వంటి లలితా శాస్త్రం. ఇందులో యంత్ర మంత్ర తంత్రాలే కాకుండా ఇంకా అనేక విషయాలు చెప్పబడ్డాయి. లోకంలో భోగాలు అనుభవించాలనుకునే వారికి మోక్షం రాదు. అలాగే మోక్షం పొందాలనుకునేవారు భోగాలను వదిలేయాలి. ఎత్ర అపి భోగేచ భోగేన చ తత్ర మోక్ష, ఎత్ర అపి మోక్ష నచ తత్ర భోగ. శ్రీ సుందరి సేవన తత్పరాణం భోగచ్చ మోక్షచ్చ కరస్థ ఏవ. కానీ ఆ పరమేశ్వరిని అర్పించే వారికి ఇహము పరము 2 లభిస్తాయి. అందుచేత ఆ పరమేశ్వరి అర్చన ఉత్తమమైంది. లలితా శాస్త్రంలో కొన్ని నామాలను కలిపి ఒక గుంపుగా చెప్పడం జరిగింది. దీనిలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని వివరించారు. ఈ రకంగా 1000 నామాలను అనేక విషయాలను వివరించారు. ఉదాహరణకు మొదటి నామాలు పరమేశ్వరి ప్రారుద్భవాన్ని వివరించారు. ఆ తర్వాత ఆమె స్వరూపం ఒక చోట ఆమె స్వరూపాన్ని, సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహామంత్రం. ఇంకొక చోట శ్రీచక్రాన్ని వివరించారు. వేరొక చోట అర్చనా విధానం, ఆచారాన్ని చెప్పారు. చతుష్షష్టి పూజను వివరించారు. షష్టక్రాలను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భాను విద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయని విద్య, వాగ్వాదిని విద్య, శివదూతి విద్య, గాయత్రి మంత్రం, ఆత్మ విద్య, ఈ రకంగా అనేకమైన విషయాలను లలితా శాస్త్రంలో వివరించారు. ఒక లలితా శాస్త్రాన్ని గణక క్షుణ్ణంగా చదివినట్లయితే శ్రీ విద్య ఆశాంతం తెలుస్తుంది. అందుకే లలితా సహస్రం శ్రీ విద్యకు సారథి వంటిది. లలితా సహస్రానికి భాష్యం రాసిన మహానుభావుడు బాసురానంది దీక్షానం గల భాక్షరాచార్యుల వారు. ఆ తరువాత ఎవరు రాసినప్పటికీ వారందరికీ మాతృకా బాసురానందుడి సౌభాగ్య భాస్కరమేనని మర్చిపోకూడదు. శంకర్ భాగవత్వాల తర్వాత మంత్రశాస్త్రంలోనూ అన్ని శ్రీ విద్యలో నిష్ఠాతులైన వారు ఇద్దరు, లొల్ల లక్ష్మీధరుడు ఇతరు సౌందర్యలారికి వ్యాఖ్య రాశారు. కృష్ణా తీరవాసి హరిగోతర గోత్రికుడు, హరితస గోత్రికుడు, వెలనాటి బ్రాహ్మణుడు. 2 ఆయన భాస్కరాచార్యుడు, విశ్వామిత్ర గోత్రికుడు.
తెలంగాణ్య బ్రాహ్మణుడు. ఇతని వంశం వారు భారతుల ఇంటి పేరుతో ఇవాళకి కూడా విజయవాడ ప్రాంతంలో ఉన్నారు. ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ముందుగా నా గురు పరంపర విరజానంద సదానంద సుఖానందాలకు నమస్కరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటైన శృంగేరి పూరి పరది ద్వారక కంచి పీఠాధిపతులకు ప్రణమిల్లి పుష్పగిరి కరుత్తాళం పీఠాదులకు వందనాలు పెంచి గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతులకు గుంటూరు శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులకు నమస్కరించి అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ప్రణాళాములు పెంచి పెదపులిపాక శ్రీ లలితా పీఠాధిపతులు శ్రీ శ్రీ వాసుదేవానందగిరి స్వామి వారికి మాతా శివ చైతన్య వారికి కోవి పారసారథి చంద్రకాళి మాతాజీకి నమ్మోవాకములు అర్పించి భాస్కరాచార్యులు వారి భాష్యాన్ని ప్రతిపాదకంగా తీసుకుని దానికి దేవి భావిత సౌందర్యలది శుభగోదయ స్తుతి యోగులు హృదయం ఉపనిషత్తులు కామకళా విలాసం మొదలైన గ్రంథాలను కూడా జోడించి లలితా శాస్త్రంలో ఉన్న విషయం సామాన్యులకు కూడా అతి తేలిక విపులంగా తెలియాలి అనే ఉద్దేశంతో అతి సులభ శైలిలో హరితస గోత్రికుడైన క్రోవి పార్థసారథి అని పేరు శ్రీ విద్యాసారథి అని పేర లలితా సహస్రనామానికి భాష రాస్తూ ఉన్నారు పండితులు. పరమేశ్వరి భక్తులు శ్రీ విద్యోపాసకులు అందరూ నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదించుగాక అని చెప్తూ ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. తర్వాతే మన లలితా సహస్రనామాన్ని గురించి శ్రీ విద్య గురించి తర్వాత విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి.